హాయ్ గైస్, స్పోకెన్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ పార్ట్ 21కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని యానిమల్స్ని అంటే కొన్ని పశువుల్ని ఇంగ్లీష్లో ఎలా పలుకుతారో చూద్దాం. ఫస్ట్ ఆవు దూడ, ఆవు దూడ, ఆవు దూడ, కాఫ్, కాఫ్. నెక్స్ట్ కుక్క పిల్ల, కుక్క పిల్ల, కుక్క పిల్లని ఇంగ్లీష్లో పప్పీ అంటారు. కుక్క పిల్లని ఇంగ్లీష్లో పప్పీ అంటారు. పిల్లి పిల్లలు, పిల్లి పిల్లలను ఇంగ్లీష్లో కిటెన్ అంటారు. పిల్లి పిల్లను ఇంగ్లీష్లో కిటెన్ అంటారు. వేట కుక్క, వేట కుక్కను ఇంగ్లీష్లో హౌండ్ అంటారు. వేట కుక్కను ఇంగ్లీష్లో హౌండ్ అంటారు. మగపంది, మగపందిని ఇంగ్లీష్లో బోర్ అంటారు. మగపందిని ఇంగ్లీష్లో బోర్ అంటారు. పందికొక్కు, పందికొక్కు, పందికొక్కును బండీకూట్ అంటారు. పందికొక్కును బండీకూట్ అంటారు. తోడేలు, తోడేలును ఇంగ్లీష్లో వోల్ఫ్ అంటారు. తోడేలును ఇంగ్లీష్లో వోల్ఫ్ అంటారు. ఎలుక, ఎలుకను ఇంగ్లీష్లో ర్యాట్ అంటారు. ఎలుకను ఇంగ్లీష్లో ర్యాట్ అంటారు. చిట్టెలుక, చిట్టెలుకను ఇంగ్లీష్లో మౌస్ అంటారు. చిట్టెలుకను ఇంగ్లీష్లో మౌస్ అంటారు. దున్న, దున్న, దున్నను ఇంగ్లీష్లో హీ బఫెలో అంటారు. దున్నను ఇంగ్లీష్లో హీ బఫెలో అంటారు. గేదె, గేదెను ఇంగ్లీష్లో షీ బఫెలే అంటారు. గేదెను ఇంగ్లీష్లో షీ బఫెలో అంటారు. బాతు, బాతును ఇంగ్లీష్లో డక్ అంటారు. బాతును ఇంగ్లీష్లో డక్ లేదా గూస్ అంటారు. మేకపిల్లను ఇంగ్లీష్లో, మేకపిల్లను ఇంగ్లీష్లో కిడ్ అంటారు. మేకపిల్లను ఇంగ్లీష్లో కిడ్ అంటారు. పొట్టేలును ఇంగ్లీష్లో ర్యామ్ అంటారు. పొట్టేలును ఇంగ్లీష్లో ర్యామ్ అంటారు. సొరచేప, సొరచేప, సొరచేపను ఇంగ్లీష్లో షార్క్ అంటారు. సొరచేపను ఇంగ్లీష్లో షార్క్ అంటారు. ఇవండి ఈ వీడియోలో మనం కొన్ని యానిమల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.